ఇబ్బందులు ఉన్నా కూడా ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తున్నాం. అవును, గత ప్రభుత్వం వల్ల ఏర్పడ్డ నష్టాలు వెంటాడుతూ ఉన్నా కూడా ఆర్థిక ఇబ్బందులు బాధలు ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 8 నెలల్లోనే 22,507 కోట్లు పాత బకాయిలను చెల్లించగలిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే అన్నారు. ఇది ఈ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏర్పడిందని, ఎన్నో సవాళ్లు ఇబ్బందులు ఎదురయ్యాయని, అయినప్పటికీ కూడా క్రమశిక్షణతో పాత బకాయిలను కూడా తీర్చగలిగేలా ఆర్థిక శాఖ పనిచేయటం సంతోషదాయకమని ఆ శాఖ అధికారులను ప్రశంసించారు. గత ప్రభుత్వం చేసిన పనికి ఈ ఇబ్బందులన్నీ ఇప్పటికీ మనల్ని వెంటాడుతూ ఉన్నాయని, పనితీరును మెరుగుపరుచుకొని వాటిని అధిగమించాలన్నారు. ఇన్ని ఇబ్బందుల్లోనూ కూడా మనం ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు చెల్లిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులోని ఎన్ని కష్టాలున్నా సరే ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు పెన్షన్లు చెల్లించాల్సిందని స్పష్టం చేశారన్నమాట చంద్రబాబు గారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.